రాజధాని అమరావతి విస్తరణ కోసం చేపట్టిన అదనపు భూ సమీకరణ గ్రామ సభల్లో రైతులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. మొన్న అంతా మద్దతు ఇస్తున్నారు దగ్గర నుంచి ఇప్పుడు మిశ్రమం అనే రాసే దశకు వచ్చింది. ఈనాడు గుంటూరు నగరానికి సమీపంలో ఉన్న గ్రామాల రైతులు కొందరు అనుకూలంగా ఉన్న కొందరు మాత్రం భూములు ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేశారు. తాడికొండ మండలం ఫణిధరం, దామర్పల్లి, బండార్పల్లి గ్రామాల్లో ప్రభుత్వం శుక్రవారం గ్రామ సభలు నిర్వహించింది. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాస్ రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. 3 గ్రామాల్లో 4,323 మంది రైతుల నుంచి 7,658 ఎకరాల సమీకరణకు ప్రభుత్వం సంకల్పించింది. గ్రామ సభల్లో భూములు ఇచ్చే రైతులకు ప్రభుత్వం అందించే ప్రయోజనాలను అధికారులు, ప్రజాప్రతినిధులు వివరించారు. అనంతరం రైతుల అభిప్రాయాలు తెలియజేయాల్సిందని కోరారు. గుంటూరు నగరానికి అతి సమీపంలో ఉన్న ఫణిధరం, దామర్పల్లి గ్రామాల రైతులు కొంతమంది భూములు ఇచ్చేందుకు అంగీకారం తెలిపి తమ ప్రయోజనాలు కాపాడాలని కోరారు. మిగిలిన రైతులు మాత్రం రాజధాని కంటే తమ గుంటూరు నగరం దగ్గరగా ఉందని, గుంటూరు కార్పొరేషన్ కలిపితే ఎక్కువ ప్రయోజనం పొందుతామని వివరించారు. దామర్పల్లి గ్రామ సభలో కొందరు రైతులు మాట్లాడుతూ బండార్పల్లిలో రెవెన్యూలో ఉన్న భూమి ఇస్తామని, దామర్పల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న భూమిని మాత్రం ఇవ్వలేమని స్పష్టం చేశారు. బండార్పల్లిలో మాత్రం మెజార్టీ రైతులు భూములు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారు. తమకు ఎటువంటి ప్రయోజనాలు కల్పిస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. భూమి ఉంటే తమ బిడ్డల భవిష్యత్తు డోకా ఉండదని, అదే భూమి కోల్పోతే వాళ్ళ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. భూములు ఇస్తే ప్రభుత్వం ఏ విధంగా తమ పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇస్తుందో వివరించాలన్నారు. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే విద్యా సంస్థలు తమ పిల్లలకు ఎటువంటి రాయితీ ఇవ్వడం లేదే, దీనిపై ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన 30,000 కౌలు సొమ్ము పెంపుపైన పునరాలోచించాలని కోరారు. కొందరు రైతులు మాట్లాడుతూ కౌలు ఈ సంవత్సరం నుంచి ఇస్తామంటే ఇప్పుడే తమ భూములను ప్రభుత్వానికి అప్పగించడానికి అభ్యంతరం లేదని గ్రామ సభలో స్పష్టం చేశారు. రైతుల సందేహాలకు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ సమాధానాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ అభిప్రాయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఎవరో అపోహలు పెట్టుకోవద్దని ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.